మిమ్మల్ని ప్రభునామంలో వేడుకుంటున్నానండి, మీ పునాదులను ఒకసారి సరి చేసుకోవాలి. ఈరోజు యూ బెటర్ చెక్ యువర్ సెల్ఫ్. మీ పునాదులు పాడైపోతా ఉంటే మీరు ఏం చేస్తున్నారు? మీ పునాదులు చెడిపోయి ఉంటే మీరు ఏం చేస్తున్నారు? మీ జీవితంలో అన్ని థింగ్స్ ఆర్ నాట్ వర్కింగ్. మీరు అంటున్నారు, ఇది అవ్వట్లేదండి, అది అవ్వట్లేదండి, ఇది అవ్వట్లేదండి, ఇది అవ్వట్లేదండి, మా ఇంట్లో ఎవరికి అవ్వట్లేదండి. నీ ద్వారంగా మారచ్చు. నీవు సమర్పించుకుంటే మారుతుంది, నీవు సరిదిద్దుతే మారుతుంది. ఆల్వేస్ ద చేంజ్ బిగిన్స్ విత్ వన్ పర్సన్. ఒక్క వ్యక్తితో ప్రారంభమవుతుంది మార్పు, అందరితో కాదు. అందరూ ఇలాగ ఉన్నారండి, అందరూ అలాగే ఉంటారు. నువ్వు ఎందుకు ఇలాగ ఉండవు? ద క్వశ్చన్ ఇస్ యూ, నాట్ దెమ్. దేవుడు వాటి గురించి అడగడం, నీ గురించి అడుగుతాడు మొదట. నీవు సరి లేకపోతే నీ బిడ్డలు ఎలా సరిగా ఉంటారు? నువ్వు సరి లేకపోతే నీ సమూహం ఎలా సరిగా ఉంటుంది? నువ్వు సరి లేకపోతే నీ ఉద్యోగం ఎలా సరిగా ఉంటుంది? మిమ్మల్ని బట్టే కదా మీ దేవునికి అవమానం కలిగేది. దేవుడు అట్లా తెలియజేయబడతలేదా? మిమ్మల్ని బట్టే కదా అన్యజనులను ఏం చేస్తారంట? దూషిస్తారంట, హేళన చేస్తారంట, అవమానపరుస్తారంట. ఎవరిని బట్టి? క్రైస్తవుడని పిలవబడుతూ క్రీస్తుతో సంబంధం లేకుండా బ్రతుకువాడు.